దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి పోషించి సంరక్షించునుగాక. నిత్యము ప్రార్థిస్తూ అనుదినము ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ముందుకు నడవాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము 30వ వచనము 2 చదువుకుందాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండున్నట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింప చేసెదను. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. హెజ్కేల్ ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. చక్కని మాటలు, అమూల్యమైన మాటలు, శ్రేష్టమైన మాటలు మనం వినబోతున్నాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి, దేవుడు సకలమైన అపవిత్రతను పోగొడతాడట. మొదటిది. రెండవది, నేనే మిమ్మును రక్షింతును అంటున్నాడు. దేవుడు మనని రక్షిస్తాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడంటే మనలో ఉన్న సకలమైన అపవిత్రతను పోగొట్టి ఆయన కుమారుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారికి యేసు ప్రభు సొంత రక్షకుడుగా ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. రెండోది. మూడోది, మీకు కరువు రానియక అంటున్నాడు. అంటే కరువు రానివ్వను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఇస్తున్న వాగ్దానము అది శ్రేష్టమైంది, పవిత్రమైంది. ఎందుకంటే ఆయన నోట్లోంచి వస్తున్న మాటలు అవి. నీకు నీ చుట్టూన్న జనాలకు కరువు ఉండొచ్చు, కానీ నీకు కరువు ఉండదు. నేను ధాన్యమునకు ఆజ్ఞాపించి మిమ్మల్ని అభివృద్ధి పరుతును అంటున్నాడు. నిన్ను అభివృద్ధి పరుతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అంటున్నాడు. దేవుడు ధాన్యముతో మాట్లాడతాడు. అంటే చూడు, ధాన్యము దేవుని మాట వింటుంది, కానీ మానవుడు దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినకనే ఈ బాధలు, కష్టాలు. దేవుని మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. మరి ధాన్యం ఎలా వింటుంది? వాడికి చెవులు లేవు, కళ్ళు లేవు, చూడలేదు, వినలేదు. కానీ దేవుడు సృష్టించాడు కాబట్టి సృష్టికర్తకు ధాన్యం లోబడతా ఉంది. కానీ దేవుడు నన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు, తన పోలిక చొప్పున చేసుకున్నాడు, తనకిష్టంగా ఉండడానికి చేసుకున్నాడు. కాబట్టి నీవే ఆయన మాట వినక ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నావు. యోసేపు చూడండి, దేవుని మాట విన్నాడు, ఐగుప్తుకు వెళ్ళాడు బానిసగా. ఆ దేశాన్ని పరిపాలించే రాజుగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ప్రపంచ దేశాలకు ఆహారం పెట్టగలిగాడు ఒక యోసేపు. మరి నువ్వు కూడా దేవుని మాట వింటే, లోబడితే అద్భుతం జరిగిస్తాడు దేవుడు. కరువు ఇంకా రానియక అంటున్నాడు. అంటే ఇక్కడ 4వ చెప్తున్నాడు, అన్య జనులలో కరువును గురించిన నింద మీరిక నొందకుండునట్లు. అంటే అన్య జనులు అంటే తను ఎరగని వారు కరువు అనే నింద మీరు ఎరగనట్లు అని చెప్తున్నాడు. చూడండి, అంటే అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండున్నట్లు చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపజేశానంటున్నాడు. కరువు రానివ్వకుండా నేను చేస్తాను, ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపరుస్తాను. అన్య జనులలో
కరువును గురించిన నింద మీరు నొందకుండునట్లు దేవుడు ఏం చేస్తానంటే చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానం ఏం చేయాలండి? ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడాలి. నువ్వు ఏ దానికి లోబడ కూడా దానివల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ దేవుని మాటకు ఎంత లోబడతావో సృష్టి కూడా నీకు అంత లోబడుతుంది. అప్పుడు నువ్వు ఏ పని చేసినా 100% ఆశ్రయించబడతావు. దేవుడు చెప్తున్నాడు, అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండానట్లు నేను అభివృద్ధిపరుస్తాను. దేవుడు అభివృద్ధిపరచాలి. కానీ నీ జ్ఞానము, నీ శక్తి, నీ తెలివి, నీ బుద్ధి ఎప్పుడు కూడా నువ్వు అభివృద్ధులను రాలేవు. గుర్తుంచుకో. ఎందుకంటే మనకంటే బలవంతుడు ఉన్నాడు, దుష్టుడు. వాడు అభివృద్ధి రాకుండా అడ్డుపడతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి నీ అపవిత్రతను ఒప్పుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన నమ్ముతూ ఆయనను విశ్వసిస్తే కంపల్సరీ ఏంటంటే నీ జీవితంలో ఆయన అద్భుతము చేయగలుగుతాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన మాట మనం వినాలి. ఎన్ని నేర్చుకున్నాం? మొట్టమొదటి అపవిత్రతను పోగొడతా అన్నాడు. రెండవది రక్షిస్తా అన్నాడు. మూడవది కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తానన్నాడు. నాలుగోది చెప్తున్నాడు, అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను భూపంటను నేనే విస్తరింపజేస్తాను. చెట్ల ఫలములను భూపంటను నేను విస్తరింపజేస్తానని దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానం చేసాడు. కాబట్టి తల్ల ఉంచినట్టయితే ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మలను ధైర్యపరిచినందుకు వందనాలు, ఆదరించినందుకు వందనాలు, ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. మా సకల అపవిత్రతను పోగొట్టారు, అందుకు మీకు వందనాలు. మమ్మల్ని మీరు రక్షించారు. అయా తండ్రి, కరువును మాకు రానివ్వకుండా ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తానని చెప్పారు. అలాగే అన్ని జనులలో కరువును గురించిన నింద మీరిక నొందకుండునట్లు అని మీరు చెప్పారు. అయా చెట్ల ఫలములు భూపంటను నేను విస్తరింపజేస్తానన్నావు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాక నడుచు మా ప్రార్థన మీరు విని జవాబు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.